నమస్తే నేస్తమా. నేను చెప్పే మాటలు చెవితో నీ హృదయంలో దాచుకుంటే జీవితంలో పైకొస్తావు. నీ ఎదుగుదలను అడ్డుకోవటం ఎవరి వల్ల కాదు. మానవాళి ప్రపంచం ముందుకు సాగాలన్న సదుద్దేశంతో అలనాడు మన పూర్వీకులు బంధాలు, బాంధవ్యాలు, చుట్టాలు అనేవి నెలకొల్పటం జరిగింది. ఇలాంటి బంధాలు, బాంధవ్యాలని అడ్డుపెట్టుకుని నేడు కొందరు స్వార్థపరులు స్వార్థానికి తమ మనుషుల్ని వాడుకుంటున్నారు. నీవు నా చుట్టానివని, నా బంధువువని, నా రక్త సంబంధానివని వారి అవసరం ఉన్నప్పుడు తేనెకారేలా మాట్లాడి నీతో వారి అవసరం అయిపోయిన తర్వాత కనీసం నీవెవరో తెలియనట్లు ముఖం కూడా చూడని పరిస్థితులు. ఇలాంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే జీవితంలో నీవు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇలాంటి స్వార్థపూరిత వ్యక్తుల్ని నీ జీవితంలో నుంచి డిలీట్ చేస్తేనే నీవు అనుకున్న లక్ష్యాన్ని, అనుకున్న గమ్యాన్ని చేరుకోగలవు. జీవితంలో నువ్వు జన్మించినప్పుడు ఒంటరిగానే జన్మించావు. ఒక్కొక్క మెట్టెక్కుతూ ఒక్కొక్క తరగతి పాస్ అయింది కూడా ఒంటరిగానే అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఈ ప్రపంచంలో ప్రతి పరీక్షను ఒంటరిగానే ఎదుర్కొన్న నీవు ఈ బంధాలు, బాంధవ్యాలు అనే స్వార్థపూరిత చట్రంలో చిక్కుకొని పోయి నీ గమ్యాన్ని చేరుకోవటం అలక్ష్యం మాత్రం చేయకు. నేను చెప్పే ఈ మంచి విషయాలు ప్రపంచం ఎవరు చెప్పరు. ఇవన్నీ నీవు అనుభవించి తెలుసుకోవాలంటే నీ జీవితమే తెల్లారిపో. నీవు నా వాడివని, నా మిత్రుడవని నేను ఈ మంచి విషయాలు చెప్తున్నాను. ఇలాంటి ఇంకెన్నో మంచి విషయాల కోసం నన్ను ఫాలో అవుతూనే ఉండు. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి విషయాలు నీకు ఇంకెన్నో చెప్తాను.